శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎవరైనా కూడా దైవానికి సంబంధించినటువంటి మంత్ర సాధనలు చేస్తున్నా, లేకపోతే దైవానికి సంబంధించినటువంటి జపాలు, లేకపోతే తంత్ర సాధనలు అవ్వచ్చు, మంత్ర సాధనలు అవ్వచ్చు, ఏవైనా దీక్షలు అవ్వచ్చు, ఎంతో దీర్ఘకాలికంగా కూడా మీరు ఏదైనా కూడా ప్రతిరోజు నిత్యము ఈ యొక్క పూజా విధానం అలవాటు చేసుకుని ఒక భగవంతుడికి ప్రత్యేకంగా మీరు పూజలు చేస్తున్నట్లయితే, అలా ఎంతో కాలమైనా కూడా మీకు ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహానికి మీరు నోచుకోకపోతే, మీకు ఆ యొక్క భగవంతుడి వలన ఎటువంటి ప్రయోజనము లేకపోతే ఫలితాలు అనేటువంటివి మీకు దక్కకపోతే గనుక, ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఈ యొక్క ప్రక్రియ ద్వారా ఒక యంత్రం అనేటువంటిది తయారు చేసుకోండి. ఆ విధంగా యంత్రం అనేటువంటిది తయారు చేసుకున్న దాని తర్వాత మీ యొక్క కుడి చేతికి కానీ లేకపోతే మీ యొక్క మెడలో కానీ చక్కగా ధరించండి. ఈ విధంగా ధరించి దాని తర్వాత ఆ భగవంతుడికి మీరు చేసేటువంటి పూజా సాధనలు అవ్వచ్చు, మంత్ర సాధనలు అవ్వచ్చు, తంత్ర సాధనలు అవ్వచ్చు, దీక్ష అవ్వచ్చు, పూజా పురస్కారాలు అవ్వచ్చు, ప్రత్యేకంగా ఒక భగవంతుడి కోసం మీరు చేసుకుంటున్నట్లయితే కనుక అతి శీఘ్రంగా అతి త్వరగా ఆ యొక్క పూజ యొక్క ఫలితం కానీ, మంత్ర సాధన యొక్క ఫలితం కానీ, తంత్ర సాధన యొక్క ఫలితం కానీ, దీక్ష యొక్క ఫలితం కానీ అతి తక్కువ కాలంలో చాలా తొందరగా చక్కగా అద్భుతంగా మీకు అనేవి వస్తుందన్నమాట. ఆ యొక్క ఫలితము, దాని యొక్క ప్రయోజనము, దానివల్ల జరిగేటువంటి మంచి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అతి శీఘ్రంగా త్వరగానే మీకు వస్తాయన్నమాట. ఈ యొక్క యంత్రం తయారు చేసి మీరు ధరించి మీరు చేసేటువంటి ఆ యొక్క సాధన చేస్తే కనుక మరి ఏ విధంగా చేయాలి అంటే, ఒక తెల్ల కాగితం మీదన చేయొచ్చు, లేదా ఒక భోజపత్రమైనా తీసుకోండి. దీని మీద ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి యొక్క యంత్రం ఏదైతే ఉందో అష్టగంధము చక్కగా కలుపుకోండి. అష్టగంధంలో కాస్త నీటి చుక్కలు వాడి చక్కగా కలుపుకొని, ఏదైనా కూడా చెక్కతో తయారు చేయబడినటువంటి ఏదైనా పుల్ల ఏదైనా కూడా వాడి ఆ యొక్క పుల్లతో చక్కగా భోజపత్రం మీద కానీ తెల్ల కాగితం మీద కానీ ఇక యంత్రం వేసుకోండి. అది ఆరిపోయిన తర్వాత చక్కగా సాంబ్రానో లేకపోతే అగరబత్తిలో ఏదో ఒకటి ధూపం అనేటువంటిది దానికి తగిలించండి. ఈ విధంగా తగిలించిన తర్వాత ఖాళీ రక్షలు ఉంటాయి, ఖాళీగా ఉన్నటువంటి తావీజులు మీరు ఉంటాయి షాపుల్లో, దుకాణాల్లో మనకి అమ్ముతారు. అలాగా ఏదైనా సరే ఒక చక్కగా ఖాళీగా ఉన్నటువంటి ఒక తావీజ్ తెచ్చుకొని అది మడిచి అందులోకి ఇమిడిచి మూత వేసి చక్కగా మీ యొక్క కుడి చేతికి కానీ మెడలో కానీ ధరించండి. ఈ విధంగా ఉంచుకొని మీరు ఆ భగవంతుడికి చేసేటువంటి మంత్ర సాధనలు అవ్వచ్చు, తంత్ర సాధనలు అవ్వచ్చు, పూజా పురస్కారాలు అవ్వచ్చు, ఏవైనా కూడా అవ్వచ్చు, మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క పూజ ఫలితం ఏదైతే ఉంటుందో అతి త్వరగా అతి అద్భుతంగా మీకు చేరుకుంటుంది. దాని యొక్క ఫలితం తప్పకుండా మీకు కలుగుతుంది అనమాట. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.